అంటే మీ కుటుంబం గురించి నేను తెలుసుకున్న తర్వాత అంటే మీ కుటుంబంలో బంధాలు అనేటివి చాలా బాగున్నాయి. అంటే మీరు 19 ఇయర్స్ నుంచే కుటుంబ బాధ్యతలు మొత్తం మీరు తీసుకొని మొత్తం ఇంట్లో మొత్తం మీరే చూసుకునే వాళ్ళంతా. సో అంటే 19 ఇయర్స్ నుంచే మీరు స్టార్ట్ చేయడం జరిగింది కదా, అసలు ఇంట్లో ఎట్లా ఉంటుండే, మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటుండే? మాది ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అండి. మా తాతగారు పేరు మునేగౌడు, అతనికి 10 మంది సంతానం మగబిడ్డలు, ఒక అత్త, అంటే మాకు ఆడబిడ్డని అత్త అంటాం. మా తాతగారికి 2 భార్యలు, మొదటి భార్య 3 మగబిడ్డలు అయిన తర్వాత చనిపోవడం వల్ల రెండో పెళ్లి చేసుకున్నారు మా నాన్న వాళ్ళ అమ్మగారు. సో మొదట అవ్వకు 3 మగబిడ్డలు, వెనక అవ్వకు 7 మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. ఈ ఉమ్మడి కుటుంబము 1985 వరకు వాళ్ళు కంటిన్యూ అయ్యారు. అప్పుడు ఈ తాత ఏదైతే ఆస్తి ఇచ్చారో అప్పుడు 58లో పార్టీషన్ డీడ్ చేసుకొని విడిపోవడం జరిగింది. పార్టీషన్ డీడ్ చేసుకున్నా కానీ వీళ్ళు 72 వరకు కలిసే ఉన్నారు. మళ్ళా ప్రాపర్టీస్ ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు చేసుకుంటూ కుటుంబం ఒకే జాగాలో భోంచేయడం, పండగ ఒకే జాగాలో చేసుకోవడం. ఆడబిడ్డలకి పెళ్ళి అయితే నీ బిడ్డ నా బిడ్డ అని చూడడం. మా నాన్న చెప్పేవాడు, నాకు బాగా గుర్తు, ఒక 6గురిని వరుసగా నిలబెట్టేవాడు. ఏ బిడ్డ కావాలో అందరూ నా బిడ్డలు అనేవాడు మా నాన్న. మా పెదనాయన కూతుర్ని కూడా తీసుకొచ్చి అబ్బాయి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేసేవాడు. ఈ విధంగా ఉండేది మా ఫ్యామిలీలో, ఉమ్మడి కుటుంబంలో. మా అన్న కూతురు నా కూతురికి అయిపోవాలని ఎవరూ కోరుకునేవాళ్ళు కాదు. మా పెదనాయన గారు కూడా తమ్ముని కూతురికి అయిపోతుంది, నా కూతురికి కాదని బాధపడేవాళ్ళు. మా నాన్న ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండేవాళ్ళు. కట్టుబడి ఆ విధంగా జరిగాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు దాదాపుగా కలిసే ఉన్నారు. ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు, మగబిడ్డలు కూడా 60% పెళ్ళి అయ్యే వరకు కలిసే ఉన్నారు, వాళ్ళు పార్టీషన్ అయిపోయినప్పటికీ. ఆ విధమైనటువంటి బంధంలో వచ్చినటువంటి కుటుంబం కాబట్టి కొద్దిగా అన్నదమ్ముల పైన ఆడబిడ్డల పైన మమకారం ఎక్కువ. ఆ విధమైనటువంటి కుటుంబం కల్చర్ కాబట్టి ఆ బంధుత్వానికి ఎక్కువ విలువిస్తాను. ఈరోజు కూడా చదువు అన్నా, పెళ్ళన్నా, ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నా కుటుంబం మొత్తం కలిసే చేస్తాం, ఆదుకుంటాం ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేకుండా. అటువంటి బంధుత్వాలు ఇంకా ఉన్నాయి.